ఈరోజు పెసరపప్పు వేసి పెసరకట్టే పెడుతున్నాను. కాకపోతే అందులో కొత్తిమీర, మామిడికాయ వేసి మిక్స్ చేసి అందులో ఏమి వేయాలి వేసి చక్కని చారులాగా పెడతా. ఇదిగో పెసరపప్పు చాలు, ఇదిగో కొత్తిమీర, ఇదిగో మామిడికాయ, ఇందులో సగం వేస్తా, చూపిస్తా మీకు తర్వాత. ఇదిగో ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసేస్తా. ఇదిగో ఈ అల్లం ముక్క చాలు, ఇదిగో వెల్లుల్లిపాయలు, మెత్తగా పేస్ట్ అయిపోయింది. మామిడికాయ, కొత్తిమీర, ఇది చాలా సన్నగా కొయ్యాలి, లేదా తురిమేది ఉంటుంది కదా అందులో తురుముకోవచ్చు. ఇదైతే కొంచెం బాగుంటుందిలే. ఈ పచ్చిమిరపకాయలు వేసా. ఇదిగో చూడమ్మా, ఇది పోసేస్తున్నా. తర్వాత నీళ్లు కలిపి పోస్తా. ఇట్లా వచ్చింది కదా, ఇంత చిక్కగా ఉండకూడదు, అందుకోసం ఇగో అది ఆ నీళ్లు పోసా. ఎంత బాగుంటుందో పుల్లగా. ఇప్పుడు ఇక అన్నీ వేసా, ఈ వేగటమే. ఇగో ఆవాలు అవన్నీ ముందు నూనెలో వేయలేదు అనుకోవచ్చు, కానీ ఈ వేడికి ఎగిపోతున్నాయి చూడండి అమ్మ. చిట్టపట్ట అంటున్నాయి, అయ్యే ఆవాలు. కొంతమంది ఆవకాయ ముద్దపప్పు నెయ్యి ఎట్లా వేసుకుంటారు, నాకు ఒట్టి పప్పు నెయ్యి ఇష్టం. చూసారా అల్లం వెల్లిపాయలు ఎట్లా కనిపిస్తున్నాయో, ఇగో అల్లం ముక్కలు. సూపర్ అమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, 2-3 ఉన్నాయి బ్యాలెన్స్లు చదవాల్సినవి. మొన్న శ్రీరామనవమిది వచ్చింది, మొన్న దొండకాయ పచ్చడి వచ్చింది, అంతకుముందు అయ్యో బ్యాలెన్స్లు ఉన్నాయి చదవాల్సినవి. సరే ఇప్పుడు శ్రీరామనవమిది మళ్ళీ తీస్తాను. నిన్న దొండకాయ పచ్చడిది వచ్చిందమ్మా, గద్దా కృష్ణనో ఏదోనమ్మా, 580 అని ఉంది. హీరోయిన్ మదర్ అయినా కూడా మీరు చాలా సింపుల్గా బాగా మాట్లాడుతున్నారు. ఎంతైనా తెలుగు వాళ్ళే అమ్మా అని నమస్కారాలు, అయ్యి లవ్లు చాలా పెట్టారు. తెలుగు వాళ్ళని కాదు, ఎవరని కాదు, తెలంగాణ ఆంధ్ర అంతా తెలుగే మాట్లాడతా. కాకపోతే నాకు ఇదే ధోరణి. హీరోయిన్ మదర్ అయినా పెద్ద పొంగిపోవాలని అలా ఏముండదు, స్టైల్ పోవాలని. అసలు మొదటి నుంచి మా పిల్లలు బాగా ఓహో అని రవళి హీరోయిన్గా చేయప్పుడు కూడా నా ధోరణి ఏమీ మారలే. ఇదే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే అయ్యా. ఓకే, థ్యాంక్ యూ. మంజుల జూపల్లి అమ్మ 2208. నా పేరు చదివారు, చాలా చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని చూడాలని ఉంది. మీ వీడియోలు చూస్తాను, మీ వంటలు సూపర్గా ఉంటాయి. ఓకే అమ్మ, చూడాలని ఉన్న వాళ్ళు చాలామంది చెప్తానే ఉంటా. ఏదో సందర్భంగా మతిలో ఉంటే గతిలో అవుద్ది అన్నట్టు మనసులో ఉండాలి, కానీ ఏదో ఒక సందర్భంగా కలుస్తాం. లేదా నేనుండే చోటు మాటి చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నా, నేను పలానా ప్లేస్లో ఉంటాను, మణికొండలో పలానా ప్లేస్ అని. మీకు వీలున్నప్పుడు వస్తే తప్పకుండా కలుస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కుమారి రాజనాల 2287. నమస్కారం అమ్మ, చాలా నమస్కారాలు. ఈ ఫేస్లు పెరుగు పచ్చడి అండ్ సాంబార్ కారం సూపర్, చాలా సింపుల్గా ఫాస్ట్గా చేస్తారు. అవును, నా వంటలు సింపుల్గానే ఉంటాయి. నిజంగానే నువ్వు ఆలోచించినట్టు, నువ్వు కనిపెట్టినట్టు ఫాస్ట్గానే చేస్తా. సింపుల్గానే చేస్తా, ఫాస్ట్గానే చేస్తా. చాలా బాగా కనిపెట్టావు, థ్యాంక్ యూ. మంగవల్లి అని ఉంది. మీరు చేసిన దొండకాయ పెరుగు పచ్చడి సూపర్, సాంబార్ కారం కూడా చేసి చూపించారు. నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. చాలామంది సాంబార్ కారం అడుగుతున్నారు. ఆల్రెడీ ఒకసారి 5-6 మంత్స్కి అప్పుడు చేశాను ముందు, కానీ మళ్ళీ అడుగుతున్నారని ఇంట్లో ఉన్న కారంతోనే ఎలా చేసుకోవాలని చూపించారన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ బాగా ఉంటుంది. ఆ పచ్చికారం వేసుకుని మెంతి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నా కూడా ఈ స్మెల్ రాదు కూర. ఇది కరెక్ట్, వాడుకోండి ఇలా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి 5670. అమ్మ ప్రేమ, అభిమానం, ఆదరణ పొందిన ఆనందం కలిగింది, నాకు కూడా చాలా ఇష్టం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ భాస్కర్. సరస్వతి రెడ్డి 3299. అమ్మ మీరు అన్నం తినే విధానం చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. వివర్స్, నాకున్న ఫ్యాన్స్లో నేను అన్నం తినేదానికి కూడా చాలామంది ఉన్నారు. వంట చేస్తున్నాను సింపుల్గా ఫాస్ట్గా చేస్తున్నానని ఎంతమంది అయితే ఉన్నారో, నేను తినడం నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గార్లపాటి 9494. అమ్మ కారంలో ఉప్పు మరియు ఆముదం కూడా కలుపుతాము, బాగానే ఉంటుందమ్మా. మీరు పసుపు కొమ్ములు మిక్సీ వేశారు,
చిన్న సైజు మిక్సీ గిన్నె, అది నాకు చాలా ఉపయోగపడుతుంది. కొంచెం దాని గురించి తెలియజేయండి ప్లీజ్. తెలియచేయడానికి నాకు తెలియదమ్మా, ఎవరో తెప్పించుకుంటే మా పక్కాళ్ళు, నేను తెప్పించుకున్నాను, అమెజాన్లో తెప్పించుకున్నా. మీరు ఇప్పుడు నా వీడియో చూసి దాన్ని మీరు స్టిల్ చేసుకుని అది పెట్టి అమెజాన్లో అడగండి. దాని కంపెనీ ఏంటో అవన్నీ నాకు తెలియదు. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ. అరుణ కుమార్, ఇంటెలిజెంట్ ఆంటీ గారు, అన్నం తినే చేతితో నెయ్యి గిన్నె ముట్టుకోరాదు. ఓకే, సరే, బాగానే ఉంది. నిజమేనే, మళ్ళీ నాకు తెలీదు. ఈ వయసు వచ్చిన తర్వాత నేను ఇన్ని పనులు చేసుకుని ఇంత యాక్టివ్గా ఉండి చేసుకోవటమే చాలా కష్టం. అయినా కూడా నేను యాక్టివ్గా ఉండాలి, అలా ఉంటేనే మనుషులు కొంతకాలం నిలబడగలరు ఎవరితో చేయించుకోకుండా అనే ఉద్దేశంతో చేసే పని నాకు ఇది. అలాంటప్పుడు ఆ తినే హడావిడో, మీతో మాట్లాడే హడావిడో, అందులో ఒక్క ముద్ద నువ్వు అన్న తర్వాత ఇప్పుడు ఒక్క ముద్ద పెట్టుకున్నాను, మళ్ళీ కూడా నేను చూస్తా. ఇట్లా కారం కలుపుకుని నూనె లేకుండా చూద్దామని ఒక ముద్ద పెట్టి మళ్ళీ రెండో ముద్ద కూడా నేను కలపల. వెంటనే ఎడం చేత్తో ఆ మూత తీసి కుడి చేత్తో నెయ్యి వేసుకున్నా. అదేనా? ఇవన్నీ చూస్తూ ఉంటే జరగదమ్మా కాలం. వీటిలోనే సరిపోద్ది. శుద్ధి శుక్రవారాలు అనుకుంటూ ఇల్లు శుద్ధులు, ఆ శుద్ధులు, ఈ శుద్ధులు అనుకుంటూ ఇవే సరిపోతాయి. జీవిత గమనంలో చాలా ఉంటాయి మాటలు, చాలా ఉంటాయి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు అయ్యో అన్నందినే చేత్తో నెతికిని పట్టుకున్నానా, ఇదేం పాపం కాదు, తప్పు కాదు. అందులో నా వయసులో వాళ్ళకి అస్సలు కాదు. మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు, ఇదే ఇలా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీ పిల్లలకు కూడా ఇవే చెప్పుకుంటూ వెళ్ళారనుకో, వాళ్ళు చేయాల్సిన పనులు మర్చిపోయి వీటిమే పడిపోతారు. అర్థమైందా? ఇక అది పట్టుకున్నామా, ఇది పట్టుకున్నామా, ఎంగిల్ చేత్తో ముట్టుకున్నారు ఏంటి, అది ఇవన్నీ నా వయసులో ఉన్న వాళ్ళకి చెప్పే మాటలు కాదు. మీరు జాగ్రత్త పడండి, మీ పిల్లలకి నేర్పండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. వెన్నూరు నిర్మల అమ్మ 6374, పెరుగు పచ్చడిలో వెల్లుల్లి వెయ్యరు. ఎన్వి వాళ్ళు అయితే మాత్రం ఈ పచ్చడిలో వెల్లుల్లి వెయ్యరు. ఓకే, ఇప్పుడు వెజ్జా నాన్ వెజ్జా అని కాదు అక్కడ. నాన్ వెజ్ వాళ్ళే వెల్లుల్లిపాయలు తింటున్నారని కాదు, వెజ్ వాళ్ళు కూడా వెల్లుల్లిపాయ తింటారు. కాకపోతే ఒక పచ్చడంటూ చేశాం కాబట్టి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే ఆ సువాసన వేరు. ఇది నాన్ వెజ్ తినేవాళ్ళమే వెల్లుల్లిపాయ లేకపోతే వాళ్ళ పచ్చడి మనకి ఎక్కదే అనేది లేదు. అర్థమైందమ్మా? పచ్చడి ఒకటి, నేను మాత్రం పచ్చడి అంటూ ఒకటి చేస్తున్నానంటే అందులో 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఎక్కువ వేయాలి. ఎల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అవుద్ది. నాన్ వెజిటేరియన్లకు వెల్లుల్లిపాయ కావాలని ఇలా, వెజిటేరియన్ వాళ్ళు కూడా వెల్లుల్లిపాయ తింటారు. ఓకేనమ్మా? నాన్ వెజ్ కాదు, వెల్లుల్లిపాయ పచ్చడి అంటే వేస్తాను నేను. ఓకేనా? బాయ్. కహీజాసనయ్య పేరు. అమ్మమ్మ ఏంటి నీరసంగా ఉన్నారు, మీరు ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. అదేలే, నీరసంగానే ఉంటున్నాలే, అటు ఇటు తిరగటం. ఎంత ఉత్సాహం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఆ కళల్లో ఉన్న నీరసం తగ్గట్లా, బాగా కనిపెడుతున్నావు. థ్యాంక్ యూ. రాయన్ భాష, హలో నానమ్మ, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను విజయవాడలో డ్రింక్ కాదు నానమ్మ, బీర్ చేసుకొట్టమని నేనే నానమ్మ. బటర్ మిల్క్ లస్సీ చేసి చూపించండి. మీ కోడల్ని బాగానే చూసుకుంటారు, నీ చెయ్యి పెట్టే చెయ్యే. మిమ్మల్ని చాలామంది కోడల్ని సరిగ్గా చూసుకోవటం లేదన్నారు, అది తప్పు. వాళ్ళు చూసారా, వాళ్ళ కోడల్ని ఇంట్లో చిన్న గుడి ఉంటుంది, ఆ గుడి ముందు పక్కన కూర్చోబెట్టి గంట కొట్టమనండి. అమ్మో, చాలా బాగా నా గురించి నువ్వు నాకంటే ఎక్కువ నువ్వు బాధపడిపోయినట్టున్నావు. అలాగే అంటారు. ఎలా చూసుకుంటావో మాకు తెలుసు, అనుభవించే కోడలు తెలుసు, బయట వాళ్ళకేం తెలుసు. నా గురించి నాకు తెలిసి ఎలా చూసుకుంటున్నానో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, పోతే మా కోడలికి తెలుసు, అంతే. ఊళ్ళో వాళ్ళందరికీ తెలియాలని రూల్ లేదు. మాటగా అవి పట్టించుకోను, మీరు కూడా పట్టించుకోబాకండి అబ్బా. శ్రీరామనవమికి వచ్చినాయి కొన్ని, అవి కూడా కొన్ని చదివేస్తే ఎక్కువ చదవను. స్వర్ణలత అమ్మ XR4 యూజే అని ఉంది. అమ్మ, మీ ఫ్యాన్స్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఒక లాంగ్ వ్లాగ్ చేయండి. మిమ్మల్ని కలవాలని చాలామంది అడుగుతున్నారు కదా. ఏదైనా ఒక ప్లేస్లో మీటింగ్ పెట్టామని అనౌన్స్ చేసి తరువాత వాళ్ళతో టైం స్పెండ్ చేసి వ్లాగ్ని పెట్టండి. ఓకే, మంచి ఐడియానే ఇచ్చావు. మా వాళ్ళందరినీ ఒక చోట కలుద్దామని, కలిసిన తర్వాత ఒక మీటింగ్ లాగా పెట్టుకుని మాట్లాడుకుని అది మీ అందరికీ చూపించమంటున్నావు కదా. ఓకే నాన్న, థ్యాంక్ యూ. తోట దివ్యవాణి, నమస్తే అమ్మమ్మ గారు, ఎలా ఉన్నారు? మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. మీరు పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తాను. అండ్ మీరు చెప్పే మంచి మాటలు
మా లైఫ్లో చాలా యూజ్ అయ్యాయి అమ్మమ్మ గారు. మీరు యాక్ట్ చేసిన మూవీస్ కూడా మేము ఇప్పుడు చూస్తున్నాము. చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. మీరు చెన్నైలో ఉన్నారు అని చెప్తున్నారు కదా, ఆ హోమ్ టూరు ఒకసారి చెయ్యండి. మీరు చెన్నై వెళ్ళినప్పుడు మా కోసం ఆల్ ద బెస్ట్ అమ్మమ్మ గారు. ఓకే అమ్మ, చేస్తా. నేను ఉండేది ఒక చిన్న రూమే అక్కడ చెన్నైలో. మాకు ఆ పిల్లలందరూ కాంప్లెక్స్ ఉన్నాయి అక్కడ ఒక చిన్న రూమ్ వేసుకున్నాం. దాంట్లో ఎప్పుడైనా వెళ్తారో, మా పిల్లలు ఎప్పుడు వెళ్ళరు. ఎప్పుడైనా వెళ్ళే హోటల్స్లో అట్టా ఉంటారు ఫ్రెండ్స్ ఇళ్ళల్లో. నేను వెళ్తున్నాను కాబట్టి పని మీద ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది. అది చూపిస్తాను మీకు. ఆ వాతావరణం, ఆ ఇల్లు, ఆ ఏరియాలో ఉన్నాం కాబట్టి మేము అదంతా ఒక చిన్న వీడియో చేసి చూపిస్తాను మీకు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మహాలక్ష్మి డీకే 3BQ అనేది ఉందమ్మా. చాలా బాగా పాడారు మీరు, అన్నింటిలోనూ ముందున్నారు. సూపర్ అమ్మ. అబ్బా, చాలా లవ్స్ అమ్మ. ఒక 20-25 పెట్టింది. అన్నింటిలో ముందున్నారు. పాటలు చిన్నప్పటి నుంచి అలవాటు. అన్నింటిలోనూ ముందుండాలి. తెలియదు అన్నట్టు, ఏమీ తెలియనట్టు బెబ్బెబ్బగా ఉంటే బెబ్బగానే ఉంటాయి లైఫ్లో. కొంచెం ఆడవాళ్ళు అందులో ఇండిపెండెన్స్గా ఉండేవాళ్ళు, పిల్లల్ని దగ్గర పెట్టుకుని పెంచేవాళ్ళు, కొంచెం అన్నిటిలోనూ కొంచెం ఇలాగ ఉంటేనే, బ్రైట్గా ఉంటేనే జీవితాలు, మన వెనకాల పిల్లల జీవితాలు బ్రైట్గా ఉంటాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నాగరత్నం ఏలేటమ్మ 8440. అమ్మ నమస్తే, శ్రీరామనవమి శుభాకాంక్షలమ్మ. మీ అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ చాలా బాగా కలిసి ఉంటారు అమ్మ. పూజ బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ అమ్మ. అపార్ట్మెంట్లో అందరూ కలిసే ఉంటారు బాగానే. అలాంటి సందర్భాల్లో నేను ఒక్కదాన్నే కదా ఇక్కడ, అందుకోసం నేను పెడతా యూట్యూబ్. గుళ్ళల్లో ఏం జరిగినా ఎంతమంది అని, ఒక 20,000 మంది 25,000 మందే చూడండి, అయినా చూస్తారు కదా అనే ఉద్దేశంతో పెడతాను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శ్రీవల్లి 59 అమ్మ. సూపర్ అమ్మ, మీరు స్టార్ మహిళ. మీరు మీ శారీ సూపర్. స్టెప్ చైను ఎక్కడ కొన్నారు చెప్పండి అమ్మా ప్లీజ్. అదేనమ్మా, హరిత నేను చేస్తాం కదమ్మా. హరిత రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా, పెడుతుంది కదా. తల్లి కూతుళ్ళని చేస్తాం కదా. గోయాస్ జ్యువెలరీ ఉంది కదమ్మా. వెండి మీద డైమండ్స్ పొదిగి, వెండి మీద గోల్డ్ ప్లేట్ అంతా వేసి మంచి మంచి నగలు కదా వెండిలో ఇప్పుడు. గోయాస్, ఆ షాప్ పేరు గోయాస్. దానికి యాడ్ చేసాము, అది వేసుకున్నాను అన్నమాట. ఓకే అమ్మ, మీరు కాంటాక్ట్ చేయండి, బాగుంటాయి. గోయాస్ ఇప్పుడు ఏదో గుంటూరులో పెడుతున్నారట, మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్ళి చూడండి. షాప్ పేరు మాత్రం గోయాస్. ఓకేనమ్మా, బాయ్. జయలక్ష్మి అమ్మమ్మ గారు నమస్తే, బాగున్నారా? మీది మోటూరు కదా, మేము శ్రీరామనవమికి వెళ్ళాము, చాలా బాగుంది. టెంపుల్ ఊరు కూడా బాగుంది. ఓకే అమ్మ, అక్కడే పుట్టి పెరిగినట్టు, చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నా కదా మోటూరు. శ్రీరామనవమి అంటే 5 రోజులు 7 రోజులు కనీసం, వారం. ఎంత సందడో. పిల్లలు ఇంట్లో కాసేపు ఉంటారు, ఆ రాత్రిపూట పడుకునేటప్పుడే. తతిమా టైం అంతా గుడే. పందిళ్ళు వేస్తున్నారు, పందిళ్ళల్లో ఆడుకోవటం. గుడి లోపల పైన కూడా పందిళ్ళు వేస్తారు అక్కడ, అది ఫేమస్. మామూలు షామియానే వేయరు, బయట వేస్తారు. గుడి పైన కొండ మీద ఉన్నట్టు గుడి, అక్కడ పందిళ్ళు వేస్తారు. అది భలే ఉండేదిలే. ఇప్పుడు ఇల్లేమంటున్నారు కదా, సెకండ్ భద్రాచలం అనేవాళ్ళు మోటూరుని. అంత బాగా జరుగుద్ది. అన్ని మెట్లు ఎక్కి వెళ్ళడం, మెట్టికి ఆ పానకాలు పెట్టడం, అమ్మో అవన్నీ మర్చిపోలేం. ఆ సీతారామచంద్ర ప్రభుని మర్చిపోలేం ఇప్పటికీ. మా ఇంట్లో ఆ ఫోటో ఉంటుంది, మన పూజ రోజున మీకు చూపించా. సీతారామచంద్ర ప్రభు చిన్నప్పటి నుంచి వేరే గుళ్ళకి వెళ్ళటం తెలియదు, ఎక్కడికి తీసుకెళ్ళరు. ఎవరికైనా అంతే, పల్లెటూళ్ళలో ఊళ్ళో ఉన్న దేవుళ్ళకే మొక్కుంటాం. ఆ సీతారామచంద్ర ప్రభు గుడి, శివాలయం. వినాయకుడి గుడి అని ప్రత్యేకించి ఉండేది కాదు. ఒక శివాలయం, ఒక రామాలయం, ఇవే ఊర్లో ఉండేవి. మా ఊర్లో ఈ 2 ఉన్నాయి. తర్వాత ఎప్పటికో సాయిబాబా వచ్చింది అంతే. అందుకని ఇక అవన్నీ మర్చిపోలేని రోజులు అనమాట. మీరు బాగా గుర్తు చేశారు, మోటర్ వెళ్ళానమ్మా, చాలా సంతోషం. పోతే అమ్మ, ఈరోజు చాలా వరకు చదివాను. ఈరోజు ఒక వంట ఏంటంటే, అది కొంచెం వెరైటీగానే ఉంటుంది. పెసరపప్పు వేసి ఒకసారి మీకు పెసర కట్టని పెట్టా ఒకటి. ఈరోజు పెసరపప్పు వేసి పెసరకట్టే పెడుతున్నాను. కాకపోతే అందులో కొత్తిమీర, మామిడికాయ వేసి మిక్స్ చేసి, అందులో ఏమి వేయాలి వేసి చక్కని చారులాగా పెడతా. పెసర చారు, కొత్తిమీర, మామిడికాయ. చూద్దాం రండి, అవి చేసుకుని హాయిగా తిందాం. చూసారమ్మా, ఇదిగో పెసరపప్పు చాలు, ఇదిగో కొత్తిమీర, ఇదిగో మామిడికాయ. ఇందులో సగమే వేస్తా, చూపిస్తా మీకు తర్వాత. ఇదిగో ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసేస్తా. ఇదిగో ఈ అల్లం ముక్క చాలు, ఇదిగో వెల్లుల్లిపాయలు,
ఇవి ఎలా చేస్తానో చూపిస్తా. ఈ కరివేపాకు తిరుగు మాత్రం ఎలాగ వేసుకోవాలి, ఎండుమిరపకాయలు జీలకర్ర అని అక్కడే ఉంటాయి చూపిస్తా. ఇది కడిగేసి పప్పు పొయ్యి మీద పెట్టేస్తా. చూసారా, మామిడికాయ కూడా వేస్తాను, సగం వేస్తా. ఇప్పుడు చూడండమ్మా, మామిడికాయ ముక్కలు సగం ఇదే చూడండి, సగమే కోసాను, ఎటు కోసినా కూడా సగం కోసా. ఇదిగో ఇవి వేసేస్తున్నా, ఓకేనా. ఇదిగో కొత్తిమీర చూడండి, కొత్తిమీర ఇదిగో బాగా కమ్మన వాసన వేస్తుంది కొత్తిమీర కోస్తుంటే. ఇక ఆ చారు కాగేటప్పుడైతే ఇంకా బాగుంటుంది. వేసేసా. ఇక అంతే, ఈ రెండు మిక్స్ చేసుకొచ్చేస్తానమ్మా. మిక్సీ వేసి పెట్టేయాలి ఈ రెండు. కతిమ ఇవన్నీ కూడా ముక్కలు వేసుకునేవి. ఇగో అల్లం అంతా కడిగి పెట్టాను చూడండమ్మా, చక్కగా ఇదిగో మెత్తగా పేస్ట్ అయిపోయింది. మామిడికాయ కొత్తిమీర సూపర్, గుమ్మగుమ్మల వాసనలు వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుంటా. పప్పు ఉడికిపోతుంది, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలమ్మా, ఎందుకంటే ఇందులో కారం వేయం. ఇదిగో అమ్మ పచ్చిమిరపకాయలు కోసేసాను కదా, ఇవి అక్కడ పెట్టేద్దాం. ఇదిగో ఇప్పుడు అల్లం, ఇది చాలా సన్నగా కొయ్యాలి, లేదా తురిమేది ఉంటుంది కదా అందులో తురుముకోవచ్చు. ఇదైతే కొంచెం బాగుంటుందిలే, అన్నంలో తినేటప్పుడు చక్కగా తగులుతాయి పంటికి. ఇవన్నీ చేసి పెడదాం అనుకున్నా వచ్చేటప్పటికి, సరే మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని ఇలా వెయిట్ చేసి ఇప్పుడు తరుగుతున్నా. ఇదిగో చూడండి, ఇదిగమ్మా కొంచెం అల్లం మొక్క ఎక్కువ అవుద్దామని ఆపేసా, తీసేసాను. ఇవి ఇప్పుడు వెల్లుల్లిపాయలు చూడండి, వెల్లుల్లిపాయలు కూడా ఇలాగే. ఇదిగో అమ్మ చూడండి, ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో అల్లం ఇట్లా చిన్న ముక్కలుగా కోసుకున్నా, ఈ పచ్చిమిరపకాయలు కోసుకున్నా, ఇది పేస్ట్ చేసుకున్నా. చూశారు కదా, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తా. ఇదిగో చూడమ్మా, ఇదిగో స్టీల్ గిన్నె పెట్టేసా, దీంట్లోనే పెట్టాలి కాబట్టి చూడండి. ఓకే చాలు. ఇదిగో చూడమ్మా, మామూలే. ఇక మెంతిపేడ వేసేసా, అది మామూలే కదా, అన్నిట్లో వేస్తా. దీంట్లో కూడా అంతే. ఇదిగో పసుపు వేసా, అది మామూలే కదా. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు వేసా. ఇదిగో చూడమ్మా, ఇది పోసేస్తున్నా. తర్వాత నీళ్లు కలిపి పోస్తా. చూడండి, ఇది ఆ పచ్చి వాసన పోయే వరకు ఇలా చేద్దాం. ఇందులో ఏమీ లేదు, పచ్చిమిరపకాయలు కొత్తిమీర మామిడికాయ ముక్కలు మాత్రం వేసా. ఈ పచ్చి వాసన పోయే వరకు ఇలా తిప్పండి. ఇదిగో చూడండి, పప్పు ఎలా ఉడికిపోయిందో, సూపర్గా ఉడికింది కదా. ఇది ఇక్కడ మగ్గుతుంది కదా, మళ్ళీ ఒకసారి తిప్పుతా. చక్క పచ్చి వాసన పోయే వరకు చేద్దాం. ఇదిగో ఉప్పు, పెసరపప్పు మాత్రం సూపర్. దీనికి ఒక చిన్న పని, ఓకే కడిగి పెట్టినాయాలే. ఇదిగో ఈ పప్పు ఉంది కదమ్మా, పప్పు దాంట్లో సరిపోద్ది, కొంచెం తక్కువైనా పర్వాలా, సరిపడా వస్తాయి. ఏమీ లేదు, కొంచెం పప్పు అంటే నాకు ఇష్టం. పెసరపప్పు ఇలా మెదిపి నేను తింటా, అందుకని ఇది వేసుకుంటా. తర్వాత అది అక్కడ పెట్టేశా. ఇప్పుడు దీని పని ఇదిగో ఒకసారి మళ్ళీ చూడండి, కాసేపు అట్ట మగ్గింది. చూడండమ్మా, ఇందులో వాటర్ పోసేసాను. అన్నం మీద సౌండ్ వచ్చింది చూడండమ్మా, పెట్టేసా. ఇది శుద్ధలాగా ఉండకూడదమ్మా, ఇట్ట కరగాలి. చూసారుగమ్మా, అది చక్కగా మగ్గుతుంది, సిమ్లోనే పెట్టా. ఇది చక్కగా ఇలా ఏమి ఉండలు ఉంటే మళ్ళీ చారులో ఉండలు కనపడతాయి. వేడిగా ఉంది అందుకని ఇంకొంచెం నీళ్లు పోసుకున్నాను. ఇదిగో ఇట్ట పిసుగుతున్నా. నీళ్ళు ఉంటే బాగానే ఉండేది, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, పప్పు కూడా గట్టిగా అయిపోయింది. ఎక్కువ నీళ్ళు పోస్తుంటే పొంగిపోతుంది కుక్కరు, అందుకని అట్లా పేస్తున్నా.
ఇప్పుడు దీనిలో ఏం చేస్తానంటే ఇదిగో ఇది కొంచెం ఇది ఇందులో పోస్తాను చూడండి. ఇది మన కొత్తిమీర అది నూరిన ఇదే మిక్సీనే గడ్డగా ఉంది కాబట్టి ఇందులో సింపుల్గా ఒక రౌండ్ వేసుకొస్తా అంతే, మెత్తగా అయిపోద్ది. ఇదిగో చూడమ్మా, ఉపాయం చేశాను అనమాట. పిసికి ఎంతసేపు పిసుకుతాం, అందుకోసం నూరేసా. అందులో శుభ్రంగా పేస్ట్ అయిపోయింది. నీళ్ళు తక్కువ ఉండబట్టి పెసరపప్పు పట్ట గడ్డగా ఉండిపోద్ది. ఇదిగో చూసారా, ఇప్పుడు ఇందులో పోసేసా. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇట్లా వచ్చింది కదా, ఇంత చిక్కగా ఉండకూడదు. అందుకోసం ఇగో అది ఆ నీళ్ళు పోసా. ఎంత బాగుంటుందో పుల్లగా. కొంచెం ఉప్పు పడుతుంది. ఇందాక కొంచెం వేసాను, ఉప్పు తీసుకోవాలని ఇందాక కొంచెం వేసానమ్మా. ఇదిగో చాలు, 2 సార్లు అలా తెగలు వస్తే చాలు. అప్పుడు దీన్ని సపరేట్గా ఓ తిరగమాత వేస్తా మళ్ళీ. ఓకేనా? ఇందాకేసింది తిరగమాత కాదు, నూనె పసుపు మెంతిపిండి వేసి ఇలా చేసా. అది చక్కగా మగ్గబెట్టాను పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఈ పప్పు మెదిపి నీళ్ళు పోసేసా. పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి ఇందులో కారం పని లేదమ్మా. ఇక ఆ పచ్చిమిరపకాయలే కారం. ఇప్పుడు అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఆ కారం సూపర్గా సరిపోద్ది. ఇదిగో చూడండి అమ్మా, ఎలా తెకలు వస్తున్నాయో చక్కగా. ఇదిగో చూసారా, కమ్మని వాసన వస్తుంది. ఇదిగో కొత్తిమీర కదా, ఎంత బాగా వాసన వస్తుందో. ఇదిగో కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గితే చాలు. దించేసి దాన్ని ప్రాసెస్ చేసేస్తా. ఈ వేసవికాలం కదమ్మా, ఇలాంటివి చేసుకోండి, చాలా మంచిది. ఈవినింగ్ టైంలో అన్నాలు తినే అలవాటు ఉన్నా చపాతీలైనా కూడా వేసుకు తినొచ్చమ్మా ముంచుకుని. ఇలాంటిదైతే చలవాను ఆరోగ్యం. అల్లం ముక్కలు ఎల్లుపాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, మామిడికాయ కొత్తిమీర ఇంత. దించేస్తున్నా. దించేసి దీన్ని తిరగమాత చేసుకుంటా. ఇది ఇప్పుడు దించేసే కదా, ఇదిగో ఇప్పుడు తిరగమాతకి ప్రాసెస్. తిరగమాతకి ఏంటి అంటే ఇదిగో నెయ్యి, అది చాలు. పొయ్యి మీద నెయ్యి పెట్టా కదా, ఇప్పుడు ఇందులో ఇదిగో ఇవే సిమ్లో పెడదాం. ఇవిగో వెల్లుల్లిపాయలు అల్లం వేసేసా చూడండి, చక్కగా వేయించుతా. ఇదిగో ఎండుమిరపకాయలు గలగల్లాడిపోతున్నాయి, సమ్మర్ కదా ఊరికే ఎగిపోతాయి. వీటితో పాటు అవి కూడా ఎగిపోతాయి. చూడమ్మా, కరివేపాకు వేసా. ఇవి వేగుతున్నాయి చక్కగా, సిమ్లోనే ఎగాలమ్మా. ఏగనండి, చక్కగా ఎగుతాయి. ఇదిగో 1 స్పూను వేస్తున్నా ఆవాలు. చూసారమ్మా, ఇవన్నీ వేసాను కదా, కరివేపాకు వేసాను, ఇవి వేసాను. ఇదిగో జీలకర్ర, ఇదిగో తెలుసుగా మీకు, ఎప్పుడు జీలకర్రని ఇదిగో అది అలా వేస్తా. కొంచెం సేపు సిమ్లో పెడతా, తర్వాత హైలో పెడతా. ఓకే, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకొక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇదిగో ఇంగువ మాత్రం వేస్తా. మూత తీసేటప్పటికే గుమ్మగుమ్మల వాసన వస్తుంది ఇంగువ. ఇదిగో చూడండి, చాలమ్మ. చూసారా, ఇదిగో ఇప్పుడు ఇక అన్నీ వేసా. ఈ వేగటమే ఇక. ఇగో ఆవాలు అవన్నీ ముందు నూనెలో వేయలేదు అనుకోవచ్చు, కానీ ఈ వేడికి ఎగిపోతున్నాయి చూడండి అమ్మ. చిట్టపట్ట అంటున్నాయి, అయ్యే ఆవాలు. కాకపోతే స్మెల్ కోసం ముందు వెల్లుల్లిపాయ అల్లం వేసా, ఆ తర్వాత ఆవాలు వేసినా ఎట్లా చిట్టపట్టలు అంటున్నాయి చూసారుగా. ఇక అంతే, ఇంకేమీ లేదు ఇందులో. కాకపోతే అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు చక్కగా వేగాలి. చూడమ్మా, స్టవ్ ఆఫ్ చేసేసా. ఓకేనా? ఇదిగో ఇప్పుడు చూడండమ్మా, ఇదిగో వెల్లుల్లిపాయలు అవన్నీ సూపర్గా ఎగిపోయినాయి చక్కగా. ఇదిగో అన్నం కూడా అయిపోయింది. చారు పోసుకున్నాక ఆ గరిటె ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు కడుక్కునే కాదు అవన్నీ, అంతే. ఇదిగో అమ్మ, పప్పు తీసాక గట్టి రాయిలాగా అయిపోయింది. ఆ కుక్కర్ నీళ్ళు పోతానని చెప్పి కొంచెం తక్కువ పోసా. కరెక్ట్గా పోతే కరెక్ట్గా వచ్చింది. అలాగే పొగలు. ఇదిగో చూసారుగమ్మా, గరిటె తడుపుకొస్తే ఎక్కువగా అంటదనమాట. అలా తడుపుకోండి నేను చాలాసార్లు చెప్పాను. అప్పుడు మళ్ళీ గుర్తుందో లేదో మీకు, అన్నంలో వేడి అన్నంలో గరిటె పెట్టేటప్పుడు తడుపుకు రండి గరిటెని. ఓకేనమ్మా? ఇదిగో ముందు
పప్పు చారే అయినా కూడా పప్పు ఉంది కదా, అందుకోసమని వేసుకున్నా. ఇదిగో నెయ్యి. నాకు ఈ పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. ముద్దపప్పు నెయ్యి. కొంతమంది ఆవకాయ ముద్దపప్పు నెయ్యి ఎట్లా వేసుకుంటారు, నాకు ఒట్టి పప్పు నెయ్యి ఇష్టం. సూపర్గా ఉంది. కానీ ఇది తినేటప్పుడు ఒకటి గుర్తొచ్చింది నాకు. మొన్న ఎప్పుడో ఒక అమ్మాయి రాసింది, బాగానే ఉంది, వెజ్కి దండాలు పెట్టుకున్నారు, నాన్ వెజ్కి కూడా కళ్ళకు అద్దుకుంటారు ఎందుకు అంది. వెజ్జే నాన్ వెజ్ అని లేదమ్మా. మనం తింటున్నామంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది వెజ్జా నాన్ వెజ్జా అని కాదు. అలా అనుకుంటే ఒరిస్సాలో వాళ్ళందరూ చేపలు ఎక్కువగా ఫేమస్. చేపల కూరలు అన్నం నిండా పోసేసుకుని విస్తర చుట్టూ పెట్టి ఆ ముద్ద కూడా పెట్టి ఒక పక్కన తింటారంట. నాన్ వెజ్జే కది, చెప్పేవాళ్ళు చెప్తారులే అనేకం. నాన్ వెజ్ తింటూ కళ్ళకు అద్దుకుంటారు ఏంటి అంది. చూడమ్మా, పప్పు అయిపోయింది కదా, ఇక అసలు విషయంలోకి వద్దాం. అస్సలు విషయంలోకి ఈరోజు రెసిపీలోకి వద్దాం. చక్కగా తిప్పి పోసుకోండి అమ్మ, తిప్పి పోసుకోండి, అప్పుడే వెల్లుల్లిపాయలు అవన్నీ వస్తాయి. ఆహా, సూపర్గా ఉన్నాయి. కొత్తిమీర కదా, తెల్లగా లేకుండా ఆ పచ్చదనం, మ్యాంగో ఆ పులుపు, స్మెల్ కూడా, పులుపు కూడా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, తింటే కానీ తెలియదు. అయితే నేతి తిరగమోత కదా, నెయ్యిలో వేయించాను కదన్నీ. కారం అనేది వేయలేదమ్మా, చూసారుగా, ఓన్లీ పచ్చిమిరపకాయలే. వేడిగా ఉంది కానీ ఆగట్లా ఎలా ఉందో టేస్ట్ అని. చూసారా అల్లం వెల్లిపాయలు ఎట్లా కనిపిస్తున్నాయో, ఇగో అల్లం ముక్కలు. సూపర్ అమ్మ. మ్యాంగో పులుపు, కొత్తిమీర స్మెల్, నేతిలో వేయించాను కదా అవి, చారులాగా ఉందే, ఇంకో కూర లేదనే బాధ లేదు, చిక్కగా ఉన్నాయి కదా చాలు. అందులో నేను పొప్పటి పెట్టుకుని నెయ్యేసి తినేసాను. మీకు ఒక విషయం చెప్పాలి, ఇది ఎట్లా తెలిసింది నాకని. నేను ఎట్లాగ ఫస్ట్ టైం పెట్టాను. మా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, స్వర్ణలత గారని. నాకు ఈ మధ్య 4 రోజులు అసలు ఒంట్లో బాగలేదు. ఏంటో హోటల్కి వెళ్ళి కిట్టి పార్టీ హోటల్లో తింటే అన్నం అరక్క ఏంటోగా ఉంది, ప్రాణం అంతా పలుకులుగా ఉంటుంది కదా హోటల్లో అన్నం. అందుకే నేను బయట తిన్నను ఎప్పుడు, ఆ పలుకులుగా ఉంటుంది, అందుకు తిన్ను. అది తినొచ్చిన దగ్గర నుంచి బాగలేదు. అప్పుడు ఆవిడ ఈ చారు తీసుకొచ్చి తెచ్చారు నాకు, ఇవి పోసుకు తినండి మీరు ఒక ముద్దని. ఏం చేశారండి అంటే ఇలా చేశానన్నారు. ఓహో ఇలా చేశారా, అది ఎంతలో చేసేస్తాను, మా వ్యూవర్స్కు చూపించేస్తాను, నేను చేస్తున్నాను మీకు చేశాను. కానీ చాలా బాగా ఆవిడ చాలా ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చారు, తినండి ముందు మీరు, ఇది వేసుకుని తినండి మీరు అని. ఈ రకం అన్నం వండుకు తినడం నాకు అలవాటు కదమ్మా, అందుకని నేను బయటకు వెళ్తే తినలేను, అందుకే తినను. నేను గొంతులోనే ఉన్నట్టు 2-3 రోజులు నిద్ర పట్ల, ఒక్కరోజు హోటల్లో తినేస్తే. ఓకే అమ్మ, చూసారుగా. పోతేనమ్మా ఇంకో విషయం, చాలామంది చెప్తున్నారు డికాషన్ పెట్టమని ఒక బాబు చెప్పాడు, ఇంకేదేదో ఉలవచారని అడిగారు, ఇంకేదో ఇవి చేయండి అమ్మ అని అడుగుతున్నారు. మీకు ఏమి ఆశ ఉన్నా తినాలని మీరు చేసుకోవటం కుదరపోతే నాకు చెప్పండి అమ్మా, నేను ఏదో ఒక టైంలో వీడియో చేసేస్తా. ఓకేనమ్మా, మీకోసం ప్రతిదీ చేస్తా. డికాషన్ పెట్టమన్నాడు ఆ పిల్లాడు, ఎవరో చిన్న కుర్రాడే అనుకుంటున్నా, పెడతా. ఇవాళ చాలా చదివేశాను కదా, అందుకని ఇక్కడే ముగించేస్తున్నా, మళ్ళీ అక్కడ కూర్చోలేక ఏసీ వేసుకున్నా, అందుకే ఈ మాత్రమైనా చేయగలుగుతున్నా. పని ఎండ ఎలా ఉందో బయట. ఓకే అమ్మ, చారు సూపర్గా ఉంది. పెసరపప్పులో మామిడికాయ కొత్తిమీర రుబ్బి ఎలా వేసాను చూసారుగా. మీరు కంపల్సరీగా చేసుకోండి. అందరి ఇళ్ళల్లో పెసరపప్పు ఉంటుంది, వెంటనే వీడియో చూసిన వెంటనే చేసుకోండి. మామిడికాయల రోజు కాబట్టి మామిడికాయ ఇంట్లో ఉంటుంది తప్పకుండా. కొత్తిమీర మామూలే ఇంట్లో పెట్టుకుంటాం, ఇంతకన్నా ఏమీ లేదు. ఎల్లిపాయలు అల్లం ముక్క, అంతేగా నేను వేసిన ఎక్స్ట్రాలు ఏమీ లేవు. సూపర్గా చేసుకుని మీరందరూ తృప్తిగా తిని నాకు మెసేజ్లు పెట్టండి, కామెంట్స్. ఓకేనమ్మా, ఇక చెప్పేది ఏముంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పాపం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు 16,500 దాకా అయినాయి, చేస్తారు. ఒక రోజు కనీసం 10 మంది అన్నా చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్. ఒక్కో రోజున ఒక్కో ట్రిప్లో 100 మంది చేస్తారు ఒక రోజుకి. చూసుకుంటూ ఉంటాను నేను. అంత వాళ్ళకి ఎంతవరకు వీలు ఉంటుందో అంతవరకే కదా చేసుకోగలరు. అదే అందరికి బోల్డ్ పనులా, బోల్డ్ వీడియోలా, అన్ని వీడియోలు తెలిసిన వాళ్ళవి ఉంటాయా. ఇంకొకటి
ఎవరో నిన్న చెప్పారమ్మా నాకు, అది ఓ మెసేజ్ చదవలేదని నేను. విజయలక్ష్మి అని ఏదో ఒక ఛానల్ ఉందంటమ్మా వాళ్ళకి, వీడియో ఛానల్ ఉందంట. మా పాప పేరున నా పేరున ఏదో ఛానల్ ఉంది మేడం, మీరు కాస్త చెప్పండి అన్నారు. ఒకవేళ మళ్ళీ ఈసారి చూస్తే ఆ మెసేజ్ని మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఆ విజయలక్ష్మి ఆవిడ ఛానల్ ఉంది, నా గురించి చెప్పండి అమ్మా అన్నారు. తప్పకుండా విజయలక్ష్మి ఛానల్ పేరు గుర్తు, విజయలక్ష్మి ఛానలే ఏదో, మరి అందులో ఏమి వెరైటీ చేస్తారో ఆవిడ నాకు తెలీదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చేసుకుని ఆవిడ కూడా వంటలో మాటల్లో తెలియదు నాకు, ఆవిడ కంటెంట్ ఏంటో తెలియదు, కానీ చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవిడ నన్ను చెప్పమన్నారు, అందుకు చెప్తున్నా. ఓకేనమ్మా. పోతే అమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను, మంచి రెసిపీతో. రేపు ముఖ్యంగా నేను రేపు షిరిడి వెళ్తున్నానమ్మా బాబా దగ్గరికి. వెళ్ళి దగ్గర నుంచి వచ్చే వరకు ఒక వీడియో చక్కగా చేసి మళ్ళీ మీ ముందు ఉంచుతా. ఏదో అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు గబగబా చేసేస్తున్నా, ఇప్పుడేమి లేవు న్యాయంగా, అందుకే గబగబా చేసే చారు కూడా. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.